హాయ్ హలో ఫ్రెండ్స్. అసలు ఏం జరుగుతుందో యూట్యూబ్లో నాకేం అర్థమైతలేదు. చూడు, ఆ, పెద్ద యూట్యూబర్ మీకు అందరికి తెలిసిందే, అది కామన్ అయ్యి అది అది ఈ యూట్యూబర్ చాలా పెద్ద యూట్యూబర్ అయినా కూడా మంచి కాంటెంట్ చేస్తాడు. జియో పాలిటిక్స్ న్యూస్ చెప్తుంటాడు. మార్నింగ్ అనేది ఒక వీడియో వచ్చింది, నేను చూశాను, పూర్తిగా చూశాను. కొడకల్లారా అని తిట్టాడు. సనాతన ధర్మాన్ని, నా రాముడిని, నా సీతని ఏమన్నా అంటే బాగుండదు అని చెప్పి నాన్ వెజ్ మీద ఒక వీడియో పెట్టాడు. నాన్ వేసిన రెస్పాండ్ అయ్యాడు. మీరు వీడియో తీసేస్తే బాగుంటుంది ఏజుడు, లేకపోతే 2026 మొత్తం నరకం చూపించేస్తాను అంటున్నాడు. ఏజుడు వీడియో కూడా డిలీట్ చేసేసాడు. ఏం జరుగుతుంది మామ, అసలు నాకేం అర్థమైతలేదు. వా బామ్మా, ఈయనకి ఎంతగానో భయపడి డిలీట్ చేసిండా లేకపోతే ఏమైంది? ఆ వీడియో వస్తుంది, ఒకసారి ప్లే చేసి చూడండి మీరు. మళ్ళా రావట్లేదు, నేను చూశాను ఇప్పుడు. అసలు నాకేం అర్థమైతలేదు. మళ్ళీ ఏదో మిస్బిహేవ్ వర్డ్స్ కూడా వాడారు. ఐఏఎస్ కొడుకులు ఏమండి మీరు, ఏం చేశారు, ఏం కాంటెంట్ చేశారు, మీరు బయట ఏం చేశారు, అది నేను బయట పెడతా అని చెప్పడము, ఈ వీడియో డిలీట్ చేయడము, అసలు నాకేం అర్థమైతలేదు. సింపుల్గా చెప్పాలంటే చూడు భయపడిపోవడం ఏంటి, ఏం జరుగుతుంది అసలు? దేవుడా, నాన్ వేసిన తింగరోడు అనుకున్నాం కానీ కొంచెం ఉంది, బ్రెయిన్ వాడుతున్నాడు. కాకపోతే అందరు తెలిసిపోయింది కదా. కాకపోతే వాడి పతనాన్ని వాడు ఇంకెక్కువ కోరుకుంటున్నాడా, లేకపోతే వీనితో నాకెందుకు అని చెప్పి చూడు వీడియో డిలీట్ చేయడం ఏంది అసలు? ఇప్పుడు అందరు కామెంట్స్ పెడుతున్నావు, వీడియో డిలీట్ ఎందుకు చేసినావు, నాన్ వెజ్ భయపడ్డావా, కథ ఏంది అని. నాకేం అర్థమవుతలేదు. నేనైతే ఆ దొంగ చూడుకునైతే వదలలే, ఆ నావేం పిక్కుంటాడు. ఇది వాన్ దాకా చేరాలేదు. దొంగ నా కొడుకాడు, అన్వేషణగాడు. అడ్డగోలుగా మాట్లాడి చేసింది కాకుండా అందరినీ బెదిరించడాలు. చలో వాళ్ళు ఏదో మిస్టేక్ చేసినట్టున్నారు, ఆ మిస్టేక్ లేకపోతే ఈ ఈ పెంటలు ఈ బురదలు రాయడం ఎందుకు అనుకున్నాడేమో కానీ చూడితే వీడియో డిలీట్ చేశాడు. మార్నింగ్ వీడియో చేశాడు, నేను చూసిన నాన్ వేసిన మీద. ఇప్పుడు ఆ వీడియో డిలీట్ అయిపోయింది అసలు. కానీ మీరు మాత్రం అన్ఫాలో చేయని ఫ్రెండ్స్, లేకపోతే ఇట్లా అందరిని ఏడిపిస్తాడు. మొన్నైతే మీరందరు రక్తం, నేను రక్తం కాకుండా, లేకపోతే మీకు అందరు 2026 మొత్తం దరిద్రంగా ఉంటుంది, శాపగ్రస్తులు అయిపోతారు, శాపాలు పెడుతున్నాడు. నువ్వు నాలుగు మీద మచ్చలంట, నాకు కూడా ఉన్నాయి. నువ్వు నాశనం అయిపోతావురా, నాన్ వెజ్ సర్వనాశనం అయిపోతావు. ఏం చేసుకుంటావు చేసుకోరా, ఏదో తెలివితేటలు నువ్వు పోను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ బెగ్గింగ్ యూ, అండ్ అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టండి.